ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతమణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. వారి జాతక బలానికి వృశ్చిక రాశి వారి జాతకానికి 5వ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్యని వారి జాతక బలానికి. కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి, కొన్ని శుభకరమైన సంఖ్యని వారి జాతక బలానికి. సరి సంఖ్య గల రాశి కాబట్టి బే సంఖ్య పడ్డది. బే సంఖ్య మూలంగా 5వ స్థానం సంఖ్య వారికి వ్యాపార స్థానం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వారికి ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు ఈ సంఖ్య అనుకూలమైనది వారి జాతక బలానికి. ధన విషయంలో రుణ విషయంలో కూడా కలిసికట్టుగా నడిచే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నవారు, బ్యాంక్ రంగంలో చేస్తున్నవారు, వైద్య రంగంలో చేస్తున్నవారు, విద్యాస్థానంలో వృత్తి చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్కెటింగ్ రంగం, కంప్యూటర్ రంగం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సైన్స్ రంగంలో పనిచేసే వారికి మంచి అనుకూలమైన యోగ బలం ఉంటుంది. వీరి జాతకానికి ఆదాయం ఖర్చు వీరికి ఈ నెల చాలా మిక్కిలి స్థానంలో ఖర్చు అధికం ఉంటుందండి. వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. వారికి 10% ఫలితం ఉన్నా వారికి 20% ఖర్చు ఉంటుందండి. రూపాయి శాతం ఫలితం ఉన్నా ₹2 ఖర్చు ఉంటుంది. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. వీరి మాటను ఏరే వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. ఖచ్చితమైన గుణం ఉంటుంది వీరి జాతక బలంగా. కడుపులో కప్పటం అనేది ఉండదు. ఏ మాట అయినా సూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అలాగే రాయి పగలగొట్టినట్టు కట్టె విరగొట్టినట్టు ఖచ్చితమైన స్వభావం ఉంటుంది. కానీ ఒక విషయాన్ని ఎక్కడికో తీసుకుపోయి మాట్లాడడం కాకుండా ఏ పనికి వచ్చిండ్రో ఆ పనికే వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తొందరపాటు పడ్డారనుకుంటారు కానీ చివరికి వారి వాదన వారి చెప్పే మాటనే కరెక్ట్ అనేది తెలుస్తుంది. కానీ వారి జాతక బలంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. స్త్రీలకు అనుకూలం ఉంటుంది, పురుషులకు ఇబ్బంది ఉంటుందండి. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి చాలా అనుకూలమైన యోగం ఉంది. 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు తప్పవండి. 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబంలో చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు, చిక్కులు, చికాకులు తప్పవారి జాతక బలానికి. 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో. ఇప్పటివరకు అయితే 5 గవ్వలు పడ్డాయి మొదటిసారి. రెండవసారి వేసిన 5 గవ్వలు పడ్డాయండి. ఈ రాశి వారికి 5వ సంఖ్య వదిలిపెట్టలేదు. ప్రతి రాశి వారికి చాలా వరకు మాత్రం ముఖ్యంగా 6వ సంఖ్య ఎక్కువ పడ్డది. కానీ మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి 5వ సంఖ్య యోగ బలం పడ్డదండి. 5వ సంఖ్య దాటి 6వ సంఖ్య పడ్డదండి. శుక్రమహారదశ జాతక బలం వీరికి అనుకూలమైన యోగ బలమే. జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, వృశ్చిక లగ్నంలో పుట్టినవారు కావచ్చు, కళాకారులకు, క్రీడాకారులకు మంచి యోగ బలం ఉంటుంది. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, లేదా నాయకులు కావచ్చు, నటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం కళాకారులకు కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా అగమ్య గోచారంగా ఉన్నవారికి కూడా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కళాకారులు అంటే ఒక నటనకు సంబంధించినదే కాకుండా అన్ని రకాల కళాకారులకు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, రంగస్థల కళాకారులు అందరికీ మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. శుక్రమహారదశలో మాత్రం ఖచ్చితంగా వేదమాత గాయత్రి మాత్రం పూజ చేయటం, అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం దుర్గమాతను పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మహాలక్ష్మి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అంటే అష్టలక్ష్మిలో కూడిన మహాలక్ష్మి పూజ చేయడం కూడా మంచిది. లక్ష్మి వరం పొందితే అన్ని ఫలితాలు కలుగుతాయండి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. వారు చేసే కష్టం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతక బలానికి వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది.
అలాగే వివాహమైన వారికి భార్యాభర్తల విషయంలో కూడా మంచిగా ఉంటుంది. దాంపత్య విషయంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ సత్సంతాన ప్రాప్తి వస్తూ కోరుకునే వారికి తప్పకుండా వారు కోరుకున్న సంతానం కలిసి వస్తుంది. కానీ స్త్రీలు అమ్మాయి పుడితే మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది, అబ్బాయి పుడితే కూడా మంచి యోగ బలమే ఉంటుంది. మరి కుటుంబానికి చాలా వరకు మాత్రం ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. అని గర్భిణీ స్త్రీలకు మాత్రం మంచి యోగ బలం ఉంటుంది. మరి ఇదివరకు సంతానంలో నష్టం వచ్చిన వారికి, గర్భస్రావం అయిన వారికి, సంతాన నష్టమైన వారికి, అలాంటి దోషాలు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వీలైతే నాగేంద్రుడికి పూజ చేయాలండి, చాలా వరకు శుభకరం. నాగుల చవితి రోజు కావచ్చు, మామూలు ఏ మాసంలో కావచ్చు, చవితి రోజు కావచ్చు, పంచమి రోజు కావచ్చు, అమ్మవారిని పూజ చేయడం, నాగదేవతల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఖచ్చితంగా పసుపు వర్ణమైన పూలు, అలాగే మాత్రం ఎరుపు వర్ణమైన పూలతో పూజ చేయడం చాలా మంచిది. పసుపు కుంకుమతో పూజ చేయడం శుభకరం ఉంటుందండి. కొందరు మాత్రం గ్రామాల్లో కావచ్చు, కొన్ని ఊర్లలో కావచ్చు కన్య పుట్టలని పూజ చేస్తారు. చిన్న మామూలు సైజు పుట్టలు ఉంటే ఆ పుట్టకు కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. మూడోసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు బలం ఎలా ఉందో. శుభయోగం ఉందా, అశుభయోగం ఉందా? ముఖ్యంగా ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయి వృశ్చిక రాశి వారి పేరు మీద. 2 సార్లు, ఒకసారి 5 గవ్వలు, ఒకసారి 6 గవ్వలు. మూడవసారి గవ్వలేసి చూద్దాం. మూడవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి వీరికి. 5, 6, 7. 7వ సంఖ్య సప్తపది సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి. ఈ రాశి వారికి మాత్రం 7వ సంఖ్య అంతగా అనుకూలత ఉండదండి. ఈ నెల చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా వీరు ఎవరిని ధనం అప్పు ఇవ్వకపోవడం కానీ తీసుకోకపోవడం మంచిది. ఇస్తే వీరికి తొందరగా మాత్రం తిరిగి రాదు, ఇబ్బందులు వస్తాయి, వాదోపవాదాలు జరుగుతాయి. ఎంత దగ్గర వారైనా దూరమయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా పాటించాలి. వీరు చాలా నైపుణ్యతతో డబ్బులు వసూలు చేసుకునే అవకాశం చేసుకుంటే మంచిది. తొందరపడి వారు అడగటం కానీ అడిగి ఇబ్బంది పడటం చేయవద్దు. రెండవది, తీసుకుంటే కూడా మాత్రం వీరి జాతక బలానికి తొందరగా వారికి తీర్చడం చాలా వరకు మంచిది. మధ్యస్థానం కూడా కలిసి రాదు. ముఖ్యంగా వ్యాపారం చేయాలనుకునేవారు, కొత్త వృత్తి మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరి జాతక బలానికి కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. 11, 7 గవ్వలు, 18 గవ్వలు పడ్డాయండి. 18 గవ్వలు అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి మెట్లు. చాలా వరకు శుభకరం ఉంటుంది. వీరి మీద ఉన్న గోచార ఫలాలు తొలగిపోవాలంటే ఇష్టదేవతని పూజ చేయడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం, చాలా కులదేవతని శాంతి చేసుకోవడం, పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, వృశ్చిక రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాలు.